మనం ఈ రోజున జరుపుకుంటున్న ఈ దివ్య బలి పూజ ఇదేదో స్వతహాగా తయారు చేయబల్ల దర్శన గ్రంథం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం 10వ అధ్యాయం వరకు, మళ్ళీ 11వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం 2 భాగాలుగా ఉంటుంది దర్శన గ్రంథం. ఈ 2 భాగాలను మనము చక్కగా చదువుకుంటూ వెళితే ఈ దివ్య బలిలో ఈ పీఠం మీద ఏమి జరుగుతుందో అక్కడ క్షుణ్ణంగా వ్రాయబడ్డాయి. కావున దివ్య బలి పూజ ఏదో మన స్వతహాగా నచ్చినట్లు చేయటంలా స్వర్గలోకములో దేవుని యొక్క సింహాసనము ముందు గొర్రె పిల్ల వధించబడిన విధముగా, ఇక్కడ అప్పము విరగొట్టబడిన విధముగా జరుగుతూ ఉంది. దివ్య బలి పూజ దేవుడు మనకిచ్చిన వరం, దివ్య సప్రసాదము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. కావున దివ్య బలిలో సంపూర్ణమైన దివ్య బలిలో పాల్గొనే విధంగా మనము తయారై రావాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అది ఒక్క